నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలకి నేనే నలిగి ఒళ్ళు చిట్లగొట్టుకొని నిలబడి విజయం సాధించి 100% స్ట్రైకింగ్ రేటు కొడితే అప్పుడు ఈ సిద్ధాంతాలను నమ్ముతారు. మీరే ఇన్ని రకాలుగా మారినప్పుడు ఇవన్నీ అర్థం చేసుకునే మేము 7 సిద్ధాంతాలుగా మాట్లాడాం. అవగాహన లేక కాదు, సంపూర్ణమైన అవగాహనతోనే మాట్లాడాం. ముందుగా 7 సిద్ధాంతాలుగా మేము విభజించాం. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషల్ని గౌరవించే సాంప్రదాయం, సంస్కృతుల్ని కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై అక్రమాలపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే విధానం. మీ ఐడియాలజీ అంటే మీరు ఏం మాట్లాడారు, ఒకరోజు ఇది మాట్లాడతారు, ఒకరోజు అది మాట్లాడతారంటే మీరందరూ నిలకడగా మీరు మాట్లాడుతున్నారా? కమ్యూనిజం కమ్యూనిజం అని చెప్పిన సోవియట్ రష్యా ఏమైపోయింది? డెమోక్రసీగా మారలేదా సోవియట్ రష్యా? మావోయిజం అని చెప్పి స్టార్ట్ చేసిన రెడ్ చైనా ఏమైంది ఈ రోజున? క్యాపిటలిస్ట్ టెండెన్సీస్ రాలేదా, లేదా క్యాపిటలిజం రాలేదా? ఈ విమర్శించే మహానుభావులకు మేము కాలేజీలు డిగ్రీలు మేము వెళ్ళలేకపోయిండొచ్చు, కానీ చదువుకున్నాం మేము. ఐడియాలజికల్ బేసిస్ చదువుకున్న ప్రతి పార్టీది సెక్యులరిజం అంటే అర్థం చేసుకున్నాం. ఫైబియన్ డెమోక్రసీ, అరే కమ్యూనిజం, సోషలిజం మీరు మొత్తం అన్ని అర్థం చేసుకున్న తర్వాతే కదా. అంటే ఏ భావన లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ ఐడియలిస్టిక్ టెండెన్సీస్ ప్రాక్టీస్కి మనకి అవగాహన లేకుండా పార్టీలు పెట్టేస్తామా? రగిలే అగ్నిగుండంలా ఉంటుంది మా గుండె, కష్టాల మీద కోపాలు ఉంటాయి మాకు. గ్లోబల్ పాలిటిక్స్ ఎలా మారిపోయింది? ఒకప్పుడు క్యాపిటలిస్ట్ అమెరికా అంటే ఈ రోజున లెఫ్ట్ టెండెన్సీస్ ఉన్నాయి. లెఫ్ట్ వింగ్ అని మాట్లాడుతూ ఉన్నాం. ఇన్ని దేశాలు ఇన్ని రకాలుగా భావజాలాలను మార్చుకుంటా ఉంటే, ఒకప్పుడు సౌదీ అరేబియా కంప్లీట్లీ హార్డ్ కోర్ ఇస్లామిక్ కంట్రీ నుంచి ఆడవాళ్ళకి డ్రైవింగ్ లేకపోతే వాళ్ళు మార్చుకుంటా ఉన్నారు. ఆడవాళ్ళకి ఓటింగ్ హక్కు లేకపోతే ఓటింగ్ హక్కు ఇచ్చారు. ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదు, ఆడవాళ్ళకి డ్రైవింగ్ చేయించారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి కొన్ని దశాబ్దాలు ఊదరగొట్టి ఇలా చేసి చివరికి ఏం చేశారు? ఎవరి ప్రాంతం కార్మికులు వాళ్ళకే మీరు ఈ రాష్ట్రంలో మీకు సంబంధం అని చెప్పి వచ్చినాయి కదా ఇవన్నీ. మరి కమ్యూనిజం ఏం మాట్లాడదు దీని మీద?